సో కర్నూలులో మొత్తం క్లీన్ చేస్తున్నారు కదా, మొత్తం నీట్గా పెడుతున్నారు కదా, కానీ ప్రజలు మీరేం చెయ్యట్లేదు, ఖాళీ కూర్చుంటున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని మాట వస్తుంది. మీరేమంటారు దీనికి? మాకు లేదమ్మా అక్కడ, ఇక్కడ మటుకు అట్లాంటి వల్ల ముచ్చట్లు గిచ్చెట్లు లే, టీ తాగడం మంగడమే మాకు. మళ్ళీ చూసిన ప్రజలు మీరు ఖాళీ కూర్చుంటారు, పని ఏం చేయట్లేదు అంటున్నారు. ఏమో అక్కడేమో జరిగిందేమో మాకు తెలియదు. ఈ సైడ్ మటుకు కూర్చొని ఎవరిని కూర్చొనియరు. మామూలుగా అయితే మేము మా పని మేము చేసుకుంటాము, చేసుకున్నాక టీయో నీళ్ళో తాగడానికి మాత్రమే కూర్చుంటారు తప్ప పాస్ తీసుకుపోతున్నాం అంతే, నిలబడి తాగుతారు అంతే. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే వాళ్ళు అవును మేము పని చెయ్యమని చెప్తున్నారు, ఖాళీ కూర్చుంటామని చెప్తున్నారు, అవును మేము పని చెయ్యమని చెప్తున్నారు, ఖాళీ కూర్చుంటామని చెప్తున్నారు. సో మీరేమంటారు? మేము పని చేస్తున్నాము, మేము పని చేస్తున్నాము. మా ఇంటికాడ అందులో పిలిపించి తీసుకుంటూ పోయినారు వీళ్ళిద్దరు, కరెక్ట్ గుర్తున్నారు, తీసుకుంటూ పోయినారు వీళ్ళిద్దరు, కరెక్ట్ గుర్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు పని చేయండి అంటే ఊడ్సనికి వచ్చి ఊకే మాటలు పెట్టుకుంటూ కూర్చున్నారు, రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఆ సందులో చూసిన, ఆ సందులో మా ఇల్లు. కర్నూలు మాది ఇక్కడే సందులా, కర్నూలు మాది ఇక్కడే సందులా. చూడండి మేడం బెదిరిస్తున్నారు, మాకి బెదిరిస్తున్నారు, మాకి సార్ మా సార్ వస్తారు మాట్లాడండి కావాలంటే. కాదు మేడం అవన్నీ లేదు, ఇప్పుడు మీరు వీడియో తీసినారు, అవి పైన సబ్మిట్స్ పెట్టరికి ఆడ పంపించాలా మీరు ఇంకా అంతే. పైన సబ్మిట్స్ పెట్టరికి ఆడ పంపించాలా మీరు ఇంకా అంతే. ఏమంటున్నారు? కొంచెం బాత్రూమ్ పోతుంటాం, లేటింగ్ పోతుంటాం, అన్ని చెప్పాలా వీళ్ళకి? అవసరం లేదు, ఈయన ఏదో పని చేయకుండా ఊరికే కూర్చుంటారు. అంటే మనకి కొంచెం కార్లు వస్తాయి కదా, నిలబడతాం, కొంచెం కొరకబట్టుకే నిలబడతాం. కూర్చుంటాం అంటే ఏమైనా టిఫిన్లు దొరకాయి. అబద్ధాలు సార్, అబద్ధాలు, అబద్ధాలు సార్, అబద్ధాలు. ఎవరు పెట్టినారో అది మాకు తెలియదు. వీళ్ళే నాకు తెలుసు, వీళ్ళే నాకు తెలుసు. పిలిపించుకోండి సార్, క్యాలెండర్ అయినా మాకు సెక్యూరిటీ, మాకు సార్ మా సార్ని అడగండి. ఏమంటున్నారంటే ఇల్లు పని చేసే వరకే తెలుసు. ఇది మున్సిపల్ కమిషనర్ వాళ్ళ గారికి పంపించాలా మీరు, ఇది మున్సిపల్ కమిషనర్ వాళ్ళ గారికి పంపించాలా మీరు. మేము చూసినామేంది మేడం, ఫోన్ చేసి పిలిపించలేదు మేము మీకు, మేము చూసినామేంది మేడం, ఫోన్ చేసి పిలిపించలేదు మేము మీకు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా తీసినారని చెప్తున్నారు. మేమైతే ఈ రోజు వచ్చినా నాకైతే ఏం తెలియదు. మీకు సంబంధం లేదంటారు, ఈ రోజు వచ్చానండి, మీకు సంబంధం లేదంటారు. అది మీరు అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు, వీళ్ళు ఫోన్ పెట్టుకోలేము మేడం, మేము పెట్టుకోలేము, మేము కూర్చోలేము. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మేడం నేను పిలిపించినా, నేను చూసినందుకే నేను పిలిపించలేదు, నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై. డబల్ పని చేస్తుంటాము, అక్కడ ఉంది అప్పటి నుంచి చూసి మాకు ఫోన్ చేస్తారు, ఇట్లా పని చేయట్లేదు అని చెప్పారు. అప్పుడే ఫోన్ చేసినప్పుడు ఆయన పట్టుకోవాల్సింది, ఆయన వీడియో తీయాల్సింది. వీడియో తీయాలనుకుంటే నా కాడ కెమెరా లేకండే మేడం, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తప్పు ఆయనది, ముందు ఆయన తప్పు, తప్పు ఆయనది, ముందు ఆయన తప్పు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా మేడం. ఆడ ఆ సార్ ఆడ మెడికల్ వాళ్ళకి పంపించండి మేడం. వీళ్ళు వీడియో తీసి నాకు వాట్సాప్ పెట్టి మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు, అందుకే మేము వచ్చి మీకు ఖచ్చితంగా మీరు ఇది కఠినంగా తీసుకోవాలి మేడం, ఇది కఠినంగా తీసుకోవాలి మేడం, ఇది ఎందుకంటే ఏంది ఇది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటారా? నలుగురు మేము 3 చుట్టాలని చెప్తాం. కాదు, మీరు ఊరికే కొద్దిగా ఇంటి ముందర తుడిసి 5,000 2,000 అడుగుతున్నారని చెప్పేసి సార్ కరెక్ట్ చెప్పినారు సార్, సార్ రాను కంప్లీట్ ఇస్తా, ఈ సార్ మొత్తం అడిగిస్తా. ఈ మేడం వాళ్ళకి చెప్పిన కంప్లైంట్ చేయొద్దండి మేడం, ఇంకా పిలుచుకోండి వీళ్ళకి, లేదంటే ఆడ పైన ఇది అరెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు మాతో పాటు వస్తారా? మరి పోలీస్ స్టేషన్ తీసుకొని పోవాలండి, ఇక్కడ చెప్తున్నారు కదా పని చేయట్లేదని
ఫోన్ మీకు చెప్తుంటే మేడం నేను మీకు చెప్తుంటే ఈమె కళ్ళతో బెదిరిస్తుంది నాకు. A few moments later. చెప్తా ఆగు. వీళ్ళు చాలా బాగా చెప్తా వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు. వీళ్ళు ఉన్నందుకే కర్నూలు నీట్ గా క్లీన్ గా అయితే ఉంది. వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. మన కర్నూలులో మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే మహిళలు కానీ పురుషులు ఎవరైనా కానీ కర్నూలు కేఎంసీ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఓకే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ లైక్ చేయండి.